ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా వారి ఆధ్వర్యంలో ఎగ్ కార్డ్ పథకం కింద లబ్ధిదారులకు సామగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఎమ్మెల్యే లబ్ధిదారులకు 50,000 విలువైన ఎగ్ కార్డ్ సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని, స్వయం ఉపాధి ద్వారా సొంత వ్యాపారాలను ప్రారంభించి అభివృద్ధి సాధించాలని సూచించారు. ప్రతి మహిళ ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ఎగ్ కార్డ్ కిట్లో బండి నిర్వహణకు అవసరమైన వంట సామగ్రి సహా మొత్తం 16 రకాల వస్తువులను లబ్ధిదారులకు అందజేశామన్నారు. కొంచెం తల పెట్టుకున్నా నెట్టేస్తున్నావు షాప్ కనపట్లేదు ప్లీజ్. ఈ సమయంలో మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సార్. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎగ్మార్ట్ ద్వారా ఒక నలుగురికి మహిళలకి ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళకి 50,000 లెక్కన వాళ్ళకి చిన్న షాప్ మాదిరి ఇచ్చారు. దాంట్లో ఎగ్స్ కానీ లేకపోతే బిర్యానీ కానీ చికెన్ కానీ ఒక చేసుకొని వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకి దానికి సంబంధించిన వస్తువులు కూడా ఇచ్చారు. అంటే ఆ క్యాండిడేట్ ₹1 కూడా పెట్టకుండా అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం మెప్మా ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఒకటే చెప్పేది, తెలుగుదేశం మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అంతకుముందు పాత రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీయే మెప్మాని డెవలప్ చేసింది. అదేవిధంగా ప్రతి మహిళ కూడా ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి, ఇంటికి పరిమితం కాకూడదు, మహిళలు కూడా రోడ్డు మీదకి వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళని అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. వాళ్ళకి ఈరోజు డ్వాక్రా గ్రూపులు క్రియేట్ చేశారు. గ్రూపుల్లో అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చారు. ట్రైనింగ్ క్లాసెస్తో పాటు ఏది వాళ్ళకి ఇష్టం ఉంటుందో దాన్ని చేసుకోవడానికి లోన్స్ ఇచ్చారు. లోన్స్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమని చెప్పి ఈరోజు ఇవన్నీ కూడా డ్వాక్రా గ్రూపుల్ని మెప్మా ద్వారా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దాని ద్వారా ఈరోజు ఇవి కూడా ఒక 4 షాపులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మహిళలు డ్వాక్రా ఎవరైతే మెప్మా వాళ్ళు ఉన్నారో, ఆర్పీలు ఉన్నారో వీళ్ళంతా కూడా జాగ్రత్తగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు తప్పకుండా కూడా మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇప్పుడు దాన్ని అందుకని డిజిటలైజ్ చేశారు. ఇంకా భవిష్యత్తులో ఏ బ్యాంక్ వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళు ఎవరు కూడా లింక్ అవ్వడానికి, మాల్ ప్రాక్టీస్ చేయడానికి లేకుండా దానికి డిజిటలైజ్ చేశారు, ట్రాన్స్పరెన్సీ చేశారు. ఎక్కడా కూడా తప్పులు జరగకుండా చేశారు. పాతది 1924లో కానీ మొన్న జరిగింది ఏదైనా సంవత్సరంలో కానీ దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాం, కొంతమందిని రిమూవ్ చేశారు. ఇంకా ఏదన్నా ఉన్నా కూడా దాన్ని చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తారు తప్పకుండా. కానీ మనం కూడా చూసుకొని చేసుకోవాలి. ఇక్కడ కాదు, రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది.
అనవసరిగా బ్యాంకులో పోవటం, బ్యాంకు వాళ్ళు వీళ్ళతో టైప్ అవటం, దొంగ లోన్లు తీసుకోవటం ఇవన్నీ జరిగినాయి. అవన్నీ కాకుండానే డిజిటలైజ్ చేశాం. ఇప్పుడు రాష్ట్ర ఉప అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు ఈ సంకేతాలు రానున్న భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలని మీరే మీ వర్గాలు అంటే ప్రజాప్రతినిధులే పబ్లిక్గా మాట్లాడతారు, అటువంటిది ఏమన్నా అవకాశం? లేదండి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువ నాయకుడు లోకేష్ గారే ముఖ్యమంత్రి. కాబట్టే ఇప్పుడు ఆయన కూడా మనకి పాదయాత్ర ఏదైతే మనకి యువగలం చేశాడో, యువగలంలో కూడా అన్ని రంగాలు, ఒక వ్యవసాయం అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, లేకపోతే మోటార్ ఫీల్డ్ అవ్వచ్చు, అన్ని రకాలతోటి చూశాడు. కష్ట నష్టాలు చూశారు, కష్ట నష్టాలు తెలుసుకున్నారు. దాని ప్రకారంగానే ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో అవగాహన చేసుకున్నాడు. ఈరోజు అందులో ఎడ్యుకేషన్ దాంట్లో ఈరోజు అన్ని స్కూల్స్లో కానీ గవర్నమెంట్ దాంట్లో కానీ ఏ విధంగా చేస్తున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కాబోయే ముఖ్యమంత్రి అంటే ఈ 5 ఏళ్లలో అనేది కాదండి, నెక్స్ట్ ఫ్యూచర్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ అనేది 100% అవుతారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అందరం కలిసి ఎన్డీఏ కూటమిలో అటు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి పనిచేస్తాం.